నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూరంపాలెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పేకాట రాయులపై పోలీసుల మేరకు దాడి. 7గురిని అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు. పొదలకూరు రోడ్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. హాజరైన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిక మురళీధర్. ఏప్రిల్ 3వ తేదీ ముస్లింలకు రెండవ చీకటి రోజు. పుంగనూరులో అంజుమన్ కమిటీ ప్రెస్ మీట్. గన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో చండీ హోమం. శ్రీ వనదుర్గ అమ్మవారికి విశేష పూజలు. ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం సూరంపాలెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్నారంటూ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి 7గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ ఆదేశాల మేరకు జడ్డంగి ఎస్ఐ చిన్నబాబు సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలో సూరంపాలెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో జూదం జరుగుతోందని ముందస్తు సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 7గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 18,680 రూపాయల సొమ్మును 104 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న 7గురు సూరంపాలెం, రాజవొమ్మంగి, జడ్డంగి, లాగరాయి గ్రామాలుగా చెందిన వారిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం కిండ్ర పంచాయతీలో గల కొత్త కిండ్ర, చాపరాతిపాలెం, దామనపాలెం గ్రామాల్లో గత నెల 25వ తేదీన కురిసిన అకాల వడగళ్ల దాటికి సుమారు 300 ఎకరాల పైబడి 110 మంది రైతులు ప్రధాన జీవనాధారం జీడి మామిడి పంటను కోల్పోవడమే కాక ఇమేజ్ న్యూస్ లో వచ్చిన కథనానికి పై అధికారులు స్పందించి ఈరోజు జీడి మామిడి తోటలను పరిశీలించడానికి ఏవో చక్రధర్, విఏ ఏ శాంతి ప్రసాదులు, సర్పంచ్ సత్యనారాయణ, గిరిజన సంఘ నాయకులతో కలిసి జీడి మామిడి తోటలను పరిశీలించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వడగళ్ల దాటికి బెరడు కోల్పోయిన చెట్లు తిరిగి పునరుద్ధరణ జరగడానికి కొరకు హార్టికల్చర్ వారితో చర్యలు చేపడతామని ఏవో చక్రధర రైతులతో అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తి, లాగరాయ్, కిండ్ర పరిసర ప్రాంతాల్లో 25వ తారీఖున కురిసినటువంటి అకాల వర్షానికి, వడగళ్ల వర్షానికి కిండ్ర పంచాయతీకి సంబంధించిన కొత్త కిండ్ర, దమనపాలెం ఈ ప్రదేశాల్లో సుమారు 300 ఎకరాల పైబడి 110 మంది రైతులు గాను నష్టపోవడం అయితే జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, 25వ తారీఖున కురిసినటువంటి వర్షానికి ఇందులో ఉన్నటువంటి పిందె, ఆకు కూడా మొత్తం రాలిపోవడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ అకాల వర్షం పడిందో మొత్తం రైతులు జీడి మామిడి తోటలకు పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం కూడా లాస్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ వారు కానీ దీనికి మొత్తం తగు చర్యలు తీసుకోవాలనేసి అయితే కనుక ఇక్కడ గిరిజన రైతులు అయితే వాపోతున్నారు. ఇంకా మిగతాది రైతులను అడిగి తెలుసుకుందాం. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర పంచాయతీలో కొత్త కిండ్ర, దమనపాలెం, సాపరాతిపాలెం 3 గ్రామాల్లో మొన్న రీసెంట్గా 25వ తారీఖున కురిసినటువంటి వడగళ్ల వర్షానికి మా యొక్క రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురయ్యారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మా గిరిజన రైతులందరికీ కూడా ఈ జీడి మామిడి తోట మాత్రమే ఆధారం. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఏమీ కూడా మరి దీనిపైన ఇన్సూరెన్స్లు కానీ ఏమి కానీ లేవు అని అంటున్నారు. దీని మీద చూసుకున్నట్లయితే మేము ఇటు వలసకి వెళ్ళటానికి కూడా మరి ఇబ్బందిగానే ఉంది. అలానే ఈ భూమిని పట్టి మరి వదలలేము. మరి తీవ్రమైన ఈ వడగళ్ల వర్షానికి మా చెట్లు కూడా చనిపోయేటువంటి స్థితికి చేరుకున్నాయి. దీని తాలూకా మాకు ప్రభుత్వ అధికారులు కానీ లేదనుకుంటే ప్రజాప్రతినిధులు కానీ మరి మాకేమైనా మరి మా రైతులను చూసి
మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించి వారందరికీ కూడా చేతనైనటువంటి సహాయం చేయండి. ప్రభుత్వం నుంచి ఏమైనా రావాల్సినటువంటి నిధులు ఏమైనా ఉంటే రప్పించగలరని కూడా కోరుతున్నాము. అదేవిధంగా మరి ఈ మా మండల పరిధిలో ఉన్నటువంటి మా గిరిజన రైతులు ఎంతమంది అయితే ఇక్కడ సుమారు 110 నుండి 150 మంది వరకు కూడా రైతులు ఉండటం ఉందండి. మరి ఇందులో అందరూ కూడా గిరిజన రైతులే. వారందరికీ కూడా సుమారు మరి గత ఏడాదిలో అవసరాల నిమిత్తం, కుటుంబ అవసరాల నిమిత్తం కావచ్చు, వారి యొక్క ఆరోగ్యాల విషయం కావచ్చు, ఈ సంవత్సరంలో కూడా మరి ఇదే ఆధారం. మరి దీని మీద దళారీల దగ్గర నుంచి కూడా అప్పులు కూడా తెచ్చుకొని రావటం, దాని మీద అధిక వడ్డీలకి మరి తీసుకొని వచ్చి ఈ తోటలు కూడా ఇలాగ అవటంతో ఇటు దళారీలకు కూడా ఏం చెప్పాలో కూడా దిక్కుతోసని పరిస్థితిలో మరి ఉన్నారు. అదేవిధంగా మరి ఎందరో మరి వీటిని చూసి మరి ప్రాణాలు కూడా మరి అరిచేతిలో పెట్టుకుని ఏం చేయాలనేటువంటి దిక్కుతోసని పరిస్థితులు ఉన్నారు. కనుక అధికారులే వీరిని ఆదుకోవాలని కోరుతున్నాం. నెల్లూరు నగరం పొదలకూరు రోడ్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరకు మురళీధర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నెల్లూరు అంటేనే రాజకీయాలు ప్రతీక అని చెప్పేవారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా హుందాతనంగా ఉండేవి. పార్టీలు అధికారంలోకి రావడం, తిరిగి ప్రతిపక్షంలోకి పోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. గత 7-8 రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తుంటే ఏ రకంగా టార్గెట్ పెట్టి అక్రమమైన కేసులు పెట్టి, ఎటువంటి ఆధారాలు లేని నిరాధారమైన కేసులను పెట్టి ఏ విధంగా వేధించాలి అని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించకూడదనే దృక్పథంతో ఎవరు కూడా ముందుకు రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. బలోపేతం అయిపోతుంది, మనం ఏం చేయాలనే కుట్రలో భాగంగా ఆయన మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఎస్టీల కోసం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఒక అవినీతిమైనటువంటి చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అట్రాసిటీ యాక్ట్ని ఇంత దుర్యోగంగా చేయడం అనేది నిజంగా జిల్లాలోని ఎస్సీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి అట్రాసిటీ కేసుని రాజకీయ దురుద్దేశంతో, వక్రమైన ఆలోచనతో, మరి నేరపూరితమైన ఆలోచనతో ఈ రకమైన వాతావరణం సృష్టించడం కరెక్ట్ కాదు. ఈ రకమైన వాతావరణం సృష్టిస్తుంటే మీరు కోలుకోలేని చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. గతంలో కూడా మరి గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో 10కి 10 సీట్లు రావడం జరిగింది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టుగా తిరిగి మరి అదే వాతావరణానికి తీసుకొస్తున్నారు. మీరు తప్పకుండా కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుంది మీకు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మంచి విశిష్ట కలిగిన నాయకుడి మీద ఈ రకంగా వేధిస్తున్నారు అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నాటకీయ పరిణామాలు. నిజంగా లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నటువంటి వ్యవస్థ ఎంతో గొప్పగా ఉండాలి. అలాంటి వ్యవస్థ 20వ తేదీ కేసు రిజిస్టర్ చేస్తున్నట్టు చెప్పారు. 26వ తేదీ నుంచి ఆయన ఓపెన్గా ఇక్కడే ఉన్నారు. పార్టీ ఆఫీసులో 4 రోజులు ఉన్నారు, ఇంటి దగ్గర 2 రోజులు ఉన్నారు. ఉగాది కోసం హైదరాబాద్ వెళ్తే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా హుందాతనంగా ఉండేవి. అధికారంలో వస్తుంటారు, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో మళ్ళీ అధికారం కోల్పోతుంటారు. కానీ రాజకీయాలు చాలా హుందాతనంగా, నెల్లూరు అంటేనే హుందాతనమైన రాజకీయాలకు ప్రతీకగా రాష్ట్రంలో చెప్పుకునేవాళ్ళు. గత 7-8 రోజులుగా మన జిల్లా రాజకీయాలు చూస్తుంటే ఏ రకంగా టార్గెట్ పెట్టి, అక్రమైన కేసులు పెట్టి, నిరాధారంగా ఏ ఆధారం లేకుండా నిరాధారంగా కేసులు పెట్టి ఏ రకంగా వేధించాలి, ఇంకొకరు మళ్ళీ టార్గెట్ చేసిన వాళ్ళని చూసి భయక్రాంతులైపోయి ఎవరు కూడా ముందుకు రాకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనే దృక్పథంతో ఇంత దమనకాండ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు గమనిస్తున్నారు సోదరులారా, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన అనేది ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, అదే రకంగా రాజకీయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు. మరి ఈరోజు చూస్తుంటే కేవలం దోచుకోవడం, టార్గెట్ చేయడం, అడ్డం వస్తుంటే అక్రమైన కేసులు పెట్టడం. మీరు గమనించుంటారు, గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన అనుభవంతో పార్టీని ఎంత
పుంగనూరులో అంజుమన్ కమిటీ ప్రెస్ మీట్. ఏప్రిల్ 3వ తేదీ ముస్లింలకు రెండవ చీకటి రోజు. 1992 డిసెంబర్ 6వ తేదీ కాంగ్రెస్ సాక్షిగా బీజేపీ బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు 1వ చీకటి రోజు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుతో కొన్ని లక్షల మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు కూలగొట్టడానికి ఈ బిల్లుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ పార్టీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ ముస్లింల మనసులో నుండి తొలగిపోయాయి. 1992లో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింల మనసులో నుండి తొలగిపోయిందో అదేవిధంగా ఈ పార్టీలన్నీ ముస్లింల మనసులో నుంచి తొలగిపోయాయి. మైనార్టీలను నమ్మించి ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే. దానం చేసిన ఆస్తులను కూడా కేంద్ర ప్రభుత్వం దోచేస్తున్న పరిస్థితి. ఇలాంటి నీచ పరిస్థితి ఏ దేశాల్లోనూ లేదు. బీజేపీ ప్రభుత్వానికి సహకరించిన తెలుగుదేశం, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయి. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ కాదు, ఇది పక్కా మతతత్వ పార్టీ అని ముస్లింలు గుర్తించాలి. బిల్లును ఆమోదించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు గతంలో కూడా ముస్లింలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ఘనత చంద్రబాబుదే. ముస్లింలను పూర్తిగా నాశనం చేసే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ముస్లింలందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. ఆ పార్టీలో ఉన్న ముస్లిం నాయకులందరూ వెంటనే రాజీనామా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు అనగా ఏప్రిల్ 3వ తారీఖున రోజు భారతదేశ ముస్లిం సోదరులకి రెండవ చీకటి రోజు. మొదటి చీకటి రోజు 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు. ఆ రోజు భారతదేశంలో ఒక్క మసీదుని భారతదేశ ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వారి సాక్షిగా బీజేపీ వారు బాబ్రీ మసీద్ని కూలదోశారు. రెండవసారి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు రోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ముస్లిం సోదరులకి చీకటి రోజు అని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒక్క మసీద్నే కూలదోశారు. ఈ రోజు భారతదేశంలోని కొన్ని లక్షల మసీదులు, దర్గాలు, ఖబ్రస్థాన్లు, ప్రతి ఒక్క ముస్లిం ప్రాపర్టీని కూలదోయడానికి జరిగిన పన్నాగంలో ఒక భాగమే నిన్న పార్లమెంట్ సాక్షిగా ఈ వక్ఫ్ బోర్డు బిల్ని తీసుకొచ్చి ఆమోదింపజేయడమైనది. దీనికి సహకరించిన సెక్యులర్ పార్టీలైన తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ పార్టీ, మరి యొక్క చిరాగ్ పాస్వాన్ యొక్క పార్టీ, వీరందరూ దీనికి సమర్థించిన వారు. వీళ్ళు కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మనసుల్లో నుంచి 92వ సంవత్సరం నుంచి బయట వెళ్ళిపోయిందో, ఈరోజు భారతదేశంలోని అన్ని ముస్లిం సోదరుల మనసులో నుంచి తెలుగుదేశం పార్టీ ఇక ఉండబోదు. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మైనార్టీలకి ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇది అందరూ చూశారు. ఏ విధంగా పన్నాగం పన్ని ఈరోజు ముస్లిం సోదరుల వక్ఫ్ ఆస్తులని దౌర్జంగా తీసుకోదలుచుకున్నారు. వక్ఫ్ అంటే మనము దానం చేయడం. దానం చేసిన ఆస్తుల మీద కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వం కన్ను వేసి కబ్జా చేయాలని చూస్తున్న ఈ పరిస్థితి ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదు. ఇంత నీచ స్థితికి దిగజారిన ఈ భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, దానికి సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే నితీష్ కుమార్ ప్రభుత్వం, అలాగే చిరాగ్ పాస్వాన్ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు, మట్టిలో కలిసిపోతారు. ఇదే మాట ఏ పార్టీ అయినా ఇలా కొన్ని కులాలకి, కొన్ని మతాలకి కాల రాయాలి, వీళ్ళని కాలగర్భంలో కలిసేలా చేయాలని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే చండీ హోమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వనదుర్గ అమ్మవారికి వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి అమ్మవారి ఆలయం కింద ఉన్న యాగశాలలో చండీ హోమాన్ని వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు సమేతంగా పాల్గొన్నారు. పర్యవేక్షణాధికారి ఐవి రామారావు, ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
4 రోజుల పర్యటన నిమిత్తం 16వ ఆర్థిక సంఘం ఈ నెల 14న రాష్ట్రానికి రానుంది. ఆర్థిక సంఘంతో ఈ నెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం చేయాలని కోరనున్నారు. దీనిపై సన్నాహకంగా ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలు శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ హరినారాయణ, అడిషనల్ ఐజీ ఉదయ్ భాస్కర్, జాయింట్ ఐజీలు రవికుమార్, అలాగే సరోజ్లతో కలిసి స్లాట్ బుకింగ్ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్ను మంత్రి సత్యప్రసాద్ ఆవిష్కరించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. గనుల బ్లాకుల వేలం ఆపరేషనైజేషన్పై పీఎం ముఖ్య కార్యదర్శి వీడియో సమావేశం. అమరావతి ఏప్రిల్ 3 దేశంలో గనుల బ్లాకుల వేలం మరియు ఆపరేషనైజేషన్ అంశాలపై కేటగిరీ ఏలోని 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా గురువారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం నిర్వహించారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో గనులకు సంబంధించిన రాష్ట్రాలను ఏబీసీ అనే 3 కేటగిరీలుగా విభజించగా ఏ కేటగిరీలోని ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎస్లతో పీఎం ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా వీడియో సమావేశం ద్వారా ఆయా మినరల్ బ్లాక్ల వేలం మరియు ఆపరేషనైజేషన్కు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఇతర అంశాలపై సమీక్షించారు. అంతేగాక వీటిని సంబంధించిన పర్యావరణ సంబంధిత అంశాలను కూడా ఆయన సమీక్షించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియనంతటినీ వేగవంతంగా పూర్తి చేసేందుకు సీఎస్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని పీఎం ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా సీఎస్లను ఆదేశించారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో సుమారు 90 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్సీ నాగేంద్రబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని అలాగే అన్నా క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం సుమారు 70 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన నగర పంచాయతీ హెడ్ వాటర్ వర్క్స్ ను కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. కొణిదెల నాగేంద్రబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వీర మహిళల్లోనూ విపరీతమైన జోష్ నింపింది. ఈవేళ మీరు చూసారు కార్యక్రమం ఆద్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఈవేళ మేము ప్రారంభించిన కార్యక్రమాలు గొల్లప్రోలో ప్రిహెచ్సి, అలాగే మన అన్నా క్యాంటీన్, ఎంఆర్ఓ ఆఫీస్, వాటర్ ప్లాంట్, అదేవిధంగా ఇక్కడ సిసి హాస్టల్ గతంలో చాలా ఏళ్ళ క్రితం నిర్మించారు. మీరు మొట్టమొదటి ఇచ్చేసిన హాస్టల్ ఇదే. సార్కి రిపోర్ట్ పంపించాను, సార్ ఈ పరిస్థితిలో ఉంది, తక్షణ రిపోర్ట్ చేయమంటే సార్ దానికి ప్రత్యేకత చేశారు. అదేవిధంగా గొల్లప్రోల్లో అనేక సంవత్సరాలుగా నీరు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము వచ్చిన 9 నెలల్లో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. వారన్నిటికీ అగమని చేస్తూ కలెక్టర్ గారు 1,40 లక్షలు గ్రాంట్ చేశారు. ఈవేళ 5 బోర్డుని వేసాం, తాడిపత్రిలో 2 బోర్డులు వేసాం. ఈవేళ 5 మోటార్లు నడుస్తున్నాయి. తప్పకుండా ఈ వేసవికాలం గట్టెక్కుదనే ఉద్దేశంతో ఉన్నాం. అదే కాదు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు నడుస్తున్నాం. ఒక పక్క పాడ, ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్, మరో పక్క ఆర్ఓబి శాంక్షన్ జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో గ్రామీణ ప్రాంతాల్లో 22 కోట్లతో సిటీ రోడ్లు ప్రతిపాదించాం. అందులో ఆల్మోస్ట్ 15 కోట్లు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా 1 నెలల్లో పూర్తి కాకపోతున్నాయి. అదేవిధంగా 11 కోట్లతోటి బీటీ రోడ్లు వేసాం. అదేవిధంగా 12 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్డుకి రిపేర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అనేక గోకులుగా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడున్న ప్రతి సమస్యను కూడా మనం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది. వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షించడం అనేక సార్లు పిఎస్ గారు కావచ్చు, ఓఎస్డీ గారు కావచ్చు, ప్రతి శనివారం కూడా విజిట్ చేస్తున్నారు. ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం. ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సార్కి నివేదించడం జరుగుతుంది. వారి ఆదేశాల ప్రకారం కార్యక్రమం జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పిఠాపురం వాసులకి, మేమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చాం. పిఠాపురాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా గుంటూరులోని ఏసీబీ అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి గురువారం ఐఎన్టీపీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి 2వ రోజు విచారణకు హాజరయ్యారు. 2019-24 మధ్యకాలంలో 859 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా విజయ్ కుమార్ కు నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు విచారణకు హాజరు కావాలన్నారు. దీంతో ఆయన 2వ రోజు విచారణకు హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూరంపాలెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పేకాట రాయులపై పోలీసుల మేరకు దాడి. 7గురిని అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు. పొదలకూరు రోడ్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. హాజరైన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిక మురళీధర్. ఏప్రిల్ 3వ తేదీ ముస్లింలకు 2వ చీకటి రోజు. పుంగనూరులో అంజుమన్ కమిటీ ప్రెస్ మీట్. గన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో చండీ హోమం. శ్రీ వనదుర్గ అమ్మవారికి విశేష పూజలు.
ఇవి ఇప్పటివరకు నవలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.